అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పద్మహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్న సందర్భంగా లాహిరి మహాశైలకు మహావతార్ బాబాజీ గారు క్రియా యోగ దీక్ష ఇవ్వడం, ఇచ్చిన తర్వాత నువ్వు నా రహస్య శిష్య గణంలో ఉండాలని కోరుకుంటున్నావు కదా! ఇప్పుడు నీకు తగదు అని చెప్పి ఆయన్ని వివాహితుడయ్యి సామాన్య కుటుంబంతో, అలాగే ఉద్యోగ బాధ్యతలతో ఉండి అంతేకాకుండా హిమాలయాల్లో ఈయన అక్కడికి వెళ్ళాలన్న కోరికను వదిలేసి చక్కగా ఆయన జీవితం ఆదర్శ గృహస్థ యోగికి నిదర్శనంగా సేవ చేస్తూ నగర జన సమూహాల మధ్య గడపాలని చెప్పి బాబాజీ గారు లాహిరి మహాశయుల్ని ఆదేశిస్తారండి. వెంటనే ఎంతో దిగ్భ్రాంతికి చెందుతారండి. అనేక మంది లౌకిక స్త్రీ పురుషుల ఆక్రందనలు మహామహులు చెవుల్లో పడకుండా పోలేదు కదా! అంటూ మళ్ళీ ఇంకా అలా చెప్తున్నారండి. ఎందుకంటే మనఃపూర్వకంగా ఆపేక్షించే అసంఖ్యాకులకండి క్రియాయోగం ద్వారా ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించటానికి నువ్వే ఎంపికయ్యావు అని బాబాజీ గారు చెప్తున్నారు. ఎందుకు అంటేనండి సంసార బాధ బంధాలతో భారమైన లౌకిక విధులతో చిక్కులు పడుతున్న లక్షలాది జనం తమలాగే సంసారివైన నీ నుంచే కొత్త ఆశ పొందుతారు అని చెప్తున్నారండి. అత్యున్నతమైన యోగ ఉపలబ్ధులు సంసారికి అందరానివి కావని వాళ్ళు గ్రహించటానికి నువ్వు దారి చూపించాలి. సంసారంలోనే నిర్వాణం పొందాలి అంటే నువ్వు కూడా ఒక సంసారివయ్యి ఇవన్నీ చేస్తేనే ఆ యొక్క ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఈ యొక్క సమస్యలతో ఈ బాహ్య ప్రపంచంలో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరికీ నువ్వే ఆదర్శప్రాయుడు అవుతావు అని బాబాజీ గారు లాహిరి మహాశయులకి చెప్తున్నారండి. ప్రపంచంలో కూడా వ్యక్తిగత ప్రయోజన ఉద్దేశంతో కానీ, అనుబంధం కానీ లేకుండానండి ఎవరైతే తమ బాధ్యతల్ని నిష్ఠగా నిర్వహించే యోగి ఎవరైతే ఉన్నారో నిశ్చయమైన ఆత్మజ్ఞాన మార్గంలోనే పయనిస్తాడు. ప్రపంచాన్ని విడవాలని ఈయన్ని నిర్బంధించే అవసరం ఏదీ లేదంట. ఎంచేతనంటే లోలోపల నువ్వు దానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్ని పూర్వమే తెంపేసుకున్నావు అని చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నువ్వు నన్ను యుద్ధం చేయమంటున్నావు, జ్ఞానం గొప్పదంటున్నావు, మళ్ళీ కర్మ చేయమంటున్నావు అని అర్జునుడు అడిగినప్పుడు వీళ్ళందరూ ఎప్పుడో నా చేత చంపబడ్డారు. నువ్వు ఇక్కడ నిమిత్త మాత్రుడివి. నేను చేయించేవాడిని, నువ్వు చేసేవాడివి. నీతో ఏదో చంపబడినట్టున్నారు కానీ, ఎప్పుడో నేను చంపేశాను అని చెప్తారు కదండీ శ్రీకృష్ణుల వారు అర్జునుడితో. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే లాహిరి మహాశయులకి ఈ ప్రపంచాన్ని వి విడవాలని నిన్ను నువ్వు నిర్బంధించుకోవక్కర్లేదు. ఎందుకు అంటే లోలోపల ఆయనలో దానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్ని కూడా పూర్వమే తెంచేసారంటండి. ఇప్పుడు ప్రేక్షక పాత్ర వహించాలి అంటే ఆ బంధాలు ఒక సినిమాలో ఆ క కథ ఆ యొక్క నాటకాల్లో ఆ నటుడి సీన్‌లో ఎలా అయితే నిమగ్నమై నటించి చివరికి అంటి అంటకుండా ఎలా ఉంటాడో తామరాకు నీటి బొట్టు మీద అలా ఉండాలి అని చెప్పి ఉన్నావు నువ్వు ఆల్రెడీ ఉంటావు అని కూడా చెప్తున్నారు. అలాగే లాహిరి మహాశయుల కుటుంబానికి, ఉద్యోగానికి, పౌర జీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన ఆ విధుల్ని లాహిరి మహాశయులని అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించటానికి ఇంకా చాలా సంవత్సరాలే మిగిలున్నాయంట. దైవపరమైన ఆశ అనే మధురమైన కొత్త ఊపిరి ఆ యొక్క సంసారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శుష్క హృదయాల్లోకి చొరబడుతుంది. నీ సంతులిత జీవనం నుంచి వాళ్ళు మోక్షమన్నది అంత సన్యాసం మీదే కానీ అంటే మన యొక్క అంతః సన్యాసం మీదే కానీ బాహ్య సన్యాసం మీద ఆధారపడ్డది కాదని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే బయట ఇంద్రియాలని మనం సన్యసించడం కాదు. అంతః సన్యాసం గూడా కావాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారండి. ఉన్నతమైన ఆ హిమాలయాల ఏకాంత ప్రదేశాల్లో హ్మ్. ఆ యొక్క బాబాజీ గారి యొక్క వాక్కులు వింటూ ఉంటే ఆహ్, లహరి మహాశైలికి ఆయన కుటుంబము, ఆఫీసు, ప్రపంచము ఎంత దూరమో అనిపించిందంటండి. అయినా కూడా ఆయన వాక్కుల్లో కఠోర సత్యమే లాహిరి మహాశైలికి ధ్వనించింది. ఎందుకు అంటే పావనమైన ఈ శాంతి ధామనాన్ని విడిచి వెళ్ళడానికి అనుకువగానే అంగీకరిస్తారు. యోగ విద్యను గురువుల నుంచి శిష్యుడికి ప్రసారణ చేసేటప్పుడు పాటించవలసిన ఆ సనాతన కఠిన నియమాల్ని బాబాజీ గారు లాహిరి మహాశయులకు కూడా బోధిస్తారండి.
యోగ్యులైన శిష్యులకు మాత్రమే ఆ క్రియాశీలం ప్రసాదించు అని చెప్పారు. అంటే అందరికీ కూడా ఈ క్రియాయోగ దీక్ష ఇవ్వొద్దు. ఎవరైతే వాటికి అర్హులో వాళ్ళకి మాత్రమే ప్రసాదించమని చెప్పారండి బాబాజీ గారు. దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించటానికి ప్రతిజ్ఞ పూనిన వాడే, అంతేకాకుండా ధ్యానయోగం ద్వారా పరమరహస్యాల చిక్కుముళ్ళు విడదీయటానికి అర్హుడు అని చెప్తున్నారు. గురుదేవ మరుగుపడిన ఈ క్రియా ప్రక్రియను పునరుద్ధరించి మీరు మూడవ జాతికి అంటే మానవ జాతికి మహా ఉపకారం చేసినట్టే శిష్యరికానికి కావలసిన కఠిన నియమాల్ని సడలించి ఆ లాభాన్ని పెంచరు అని ఎంతో విన్నవించుకుంటూ బాబాజీ కేసి లాహిరి మహాశైలి గారు చూస్తారండి. చిత్తశుద్ధి గల అన్వేషకులందరూ మొదట్లోనే సంపూర్ణ సన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ కూడానండి, వారందరికీ కూడా క్రియాయోగం అందించటానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ఆహ్, లాహిరి మహాశయులు బాబాజీ గారిని కోరుకుంటారండి. ప్రపంచంలో ఎందుకంటే 3 విధాలైన క్లేశాలకి గురి అయ్యే పీడిత స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన ప్రోత్సాహం అవసరమంట. వాళ్ళకి క్రియాయోగ దీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళెప్పటికీ కూడా ముక్తి మార్గమే తొక్కకపోవచ్చు అని ఇక్కడ లాహిరి మహాశయులు బాబాజీ గారికి విన్నవించుకుంటున్నారండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మికమన్నవి ఈ 3 క్లేశాలు. ఈ 3 కూడానండి వరుసగా మనకి జబ్బు, మానసిక లోపాలు లేదా వైకల్యాలు, ఆత్మ విషయమైన అవిద్య అన్న రూపాల్లోనే వ్యక్తమవుతూ ఉంటాయి. అందువల్ల అలాగే కానియ్యి, ఈశ్వరేచ్ఛ నీ ద్వారానే వ్యక్తమవుతుంది అని వినయంగా ఆహ్, నిన్ను సహాయం అడిగే వాళ్ళందరికీ కూడా క్రియాయోగ దీక్ష ఇవ్వి అని ఆ గురుదేవులు ఎంతో దయామయులుగా లాహిరి మహాశయులకి జవాబిస్తారండి. మొదట్లో మహావతార్ బాబాజీ ఇతరులకండి క్రియా యోగ దీక్ష ఇవ్వడానికి లాహిరి మహాశయులకొక్కరికే అనుమతి ఇచ్చారంట. తరువాత యోగా అవతారమూర్తులైన లాహిరి మహాశయులు క్రియాయోగం ఉపదేశించడానికి తమ శిష్యుల్లో కొందరికి కూడా అధికారం ఇమ్మని కోరారంటండి. బాబాజీ అంగీకరించారంట. అంతేకాకుండా భవిష్యత్తులో క్రియాయోగ దీక్షా ప్రదానం, క్రియాయోగ పదంలో ప్రగతి సాధించిన లాహిరి మహాశయుల నుంచి కానీ, ఆ యోగా అవతారుల అధీకృత శిష్యులు ఏర్పరిచిన మార్గాల నుంచి కానీ అధికారం పొందిన వాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా యథావిధిగా అధికారం పొందిన క్రియాయోగ ఉపదేశకుల దగ్గర దీక్ష తీసుకున్న భక్తి విశ్వాసాలు గల క్రియాయోగులందరి ఆధ్యాత్మిక సంక్షేమానికి జన్మాంతర బాధ్యత తామే స్వీకరిస్తామని బాబాజీ కనికరంతో కూడా చెప్పారండి. యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా క్రియాయోగ దీక్ష తీసుకునే వాళ్ళు క్రియా యోగ ప్రక్రియను తాము ఇతరులెవ్వరికీ కూడా వెల్లడి చెయ్యడం అనేది ఒక ప్రమాణ పత్రం మీద తప్పనిసరిగా సంతకం చేయవలసే ఉంటుందంటండి. అలాగే అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే క్రియాయోగ దీక్ష అర్హులైన వారికి పరమహంస యోగానంద గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ విధంగానండి సులభము, సున్నితమైన ఆ క్రియాయోగ ప్రక్రియ అధికారం పొందని ఉపదేశకుల మూలంగా మార్పులకు, వికారాలకు అది లోనవ్వకుండా పరిరక్షితమైన మౌలిక అవికార రూపంలోనే నిలిచి ఉంటుంది అని పరమహంసగా చెప్తున్నారు. అంటే బాబాజీ గారు ఏదైతే క్రియాయోగ దీక్షని ఇచ్చారో అదే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అందుట్లో సవరణలు కానీ, మార్పులు గానీ ఏమీ లేవు అని చెప్తున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు క్రియాయోగం వల్ల లాభం పొందటానికి బాబాజీ గారు పురాతనమైన వానప్రస్థ, సన్యాసాశ్రమ సంబంధమైన నిర్బంధాలన్నీ తొలగించేశారు. అయినప్పటికీ కూడానండి దీక్ష కోరేవారికి ఎవరికైనా సరే క్రియాయోగ సాధనకు తయారుగా ప్రాథమిక ఆధ్యాత్మిక శిక్షణ కాలం ఒకటి లాహిరి మహాశయులు వారి ఆధ్యాత్మిక పరంపరలోని శిష్యులందరూ కూడా విధించాలని ఆయన ఉపదేశించారంట. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.